హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ అండ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం కొబ్బరితో లడ్డు చేశానండి. లడ్డు అనేది చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. బెల్లం అనేది చాలా హెల్దీ అండి, కొబ్బరి అనేది కూడా చాలా హెల్దీ అనమాట. రెండు ఆరోగ్యానికి మంచివండి. కొబ్బరిని డైరెక్ట్గా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు కాబట్టి ఇలా బెల్లంతో కొబ్బరితో లడ్డు చేసుకొని రోజుకు ఒక లడ్డు తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ పోషకాలు అందుతాయండి. ఇంకా బెల్లాన్ని యూజ్ చేయటం వల్ల కూడా ఐరన్ కూడా అందుతుందండి మన బాడీకి. బ్లడ్ కూడా బాగా మంచిగా పడుతుంది అనమాట. షుగర్ యూజ్ చేయకుండా ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేయండి స్వీట్లో అనేది, అప్పుడు చాలా మంచిదండి పిల్లలకు కూడా. ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేయొచ్చండి. యూజ్ చేసి లడ్డూని చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూడండి. నేను పచ్చి కొబ్బరి ఒక 4 తీసుకున్నానండి, చిప్పలు అనమాట. ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తురుముకుంటానండి. మీరు నా దగ్గర తురిమేది ఇలాంటిది ఉందన్నమాట, దీంతోనే తురుముకుంటున్నానండి. మీరు ఒకవేళ మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. మిక్సీలో పట్టేసుకుంటే ఏంటంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయండి. ఇలా తురుముకున్నాం అనుకో ముక్కలు అనేవి ఉండమన్నమాట. అలా అయినా పట్టేసుకోవచ్చండి, మిక్సీలో పట్టేసైనా లడ్డూని చేసుకోవచ్చు. ఇలా తురుముకొని మీకు టైం ఉంటే ఇలా తురుముకొని చేసుకోండి లడ్డు అనేది, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మీకు టైం లేకపోతే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోండి, మెత్తగా పట్టుకోవద్దు అనమాట. అలా పట్టేసుకొని కొబ్బరి లడ్డూని చేసుకోవచ్చండి. నేనైతే ఇలా తురుముకుంటున్నాను, కొంచెం టైం పడుతుందండి. కాకపోతే లడ్డు అనేది ఎప్పుడూ మనం డైలీ చేసుకోం కాబట్టి, ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం ఇలా టైం తీసుకొని తురుముకొని చేసుకుంటే లడ్డు అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండి. ఇంకో ఇలా తురిమేసుకున్నానండి. ఇంకో చూడండి, ముక్కలు అనేవి లేకుండా మంచిగా తురుము మంచిగా వస్తుంది అనమాట అండి. ఇలా అన్ని చుప్పల్ని నేను తురిమేసుకున్నానండి. కొబ్బరి అంతటి తురిమేస్తే నాకు ఇంత తురుము వచ్చిందండి. కొబ్బరి తురుము బెల్లం అనేది తీసుకున్నానండి. నేను బెల్లమే యూజ్ చేస్తాను అనమాట, షుగర్ కొంచెం కూడా యూజ్ చేయనండి. ఫస్ట్ ఇప్పుడు కళాయి తీసేసుకొని దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ గీ వేసుకోండి. గీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొబ్బరిని. గీ వేసుకోకపోతే కొబ్బరి అనేది మాడిపోతుంది అనమాట అండి. కొంచెం వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా వేగుతుంది అనమాట. ఇప్పుడు దాంట్లో కొబ్బరి తురుము మొత్తం వేసేసి కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి కొబ్బరిని. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే కొబ్బరి లడ్డు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి. కొబ్బరి వేగేలోపు నేను బెల్లాన్ని కరిగించుకుంటానండి. నాకు ఈ స్మాల్ గిన్నెతో 4 కప్పులు కొబ్బరి తురుమైందండి. ఇప్పుడు ఇదే గిన్నెతో బెల్లాన్ని తీసుకుంటున్నాను అనమాట. 1.5 కప్పు తీసుకున్నానండి బెల్లం. 4 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అప్పుడు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి నాకు. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి బెల్లం. బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలండి. నేను కొబ్బరి తురుము అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్క. బెల్లం కూడా పెట్టేశానండి. చూడండి, బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట. కొబ్బరి తురుము కూడా ఫ్రై అయిపోయిందండి. నేను ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా తీసేసి నేను అదే కళాయిలో బెల్లం వాటర్ అనేది వడపోసేసుకున్నానండి టీ గంటితో. ఎందుకంటే దాంట్లో మట్టి ఏదైనా ఉన్నా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా తిప్పుతానే ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది అనమాట. కొంచెం దగ్గర పడ్డాక 2 యాలకులు నేను దంచి వేసుకుంటున్నానండి. అది మీ ఆప్షనల్ అండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి మధ్య మధ్యలో. పాకం అనేది దగ్గర పడిందండి. ఒకసారి మనం పాకం చెక్ చేసుకుందామండి. ఇలా వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసి చూస్తే అది కొంచెం గట్టిగా అవ్వాలండి. పాకం అనేది చూడండి ఇలా సాగిపోతుంది అనమాట. ఇంకా పాకం అనేది మనకి రెడీ అవ్వలేదండి, ఇంకొంచెం సేపు ఉంచాలన్నమాట. ఒక 5 minutes ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, పాకం వేయగానే వాటర్లో గట్టిగా ఉండాలండి, ముద్దగా ఉండాలన్నమాట, సాగిపోకుండా ఉండాలండి. ఇంకో ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది అనమాట. ముదురు పాకం పట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే ఏంటంటే కొబ్బరి
మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. పాకం అనేది ముదురు పాకం వచ్చాకే కొబ్బరిని వేయండి. అప్పుడే కొబ్బరి లడ్డు అనేది గట్టిగా అవుతుంది అనమాట. కొబ్బరి లడ్డు చేశాక పాకం రాకుండా మీరు కొబ్బరి వేసారనుకోండి మెత్తగాను లడ్డు అనేది సరిగ్గా రాదండి. పంటికి అంటుకుంటూ ఉంటుంది అనమాట. అలా గట్టిగా ఉండాలండి. పాకం ముద్దగా ఉండాలన్నమాట. అప్పుడే చాలా బాగా వస్తుంది కొబ్బరి లడ్డు. ఇప్పుడు కొబ్బరి మొత్తాన్ని వేసేసి మంచిగా ఫైనల్గా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు ఆరిపోతుంది అనమాట. కొబ్బరి లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చెయ్యి కూడా కాలదనమాట. మీరు తడి కూడా ఏం చేసుకోవద్దండి. చేతికి కొంచెం గీ అప్లై చేసేసి ఇలా లడ్డూని చేసుకోవచ్చండి. ఇలా అన్ని లడ్డూలు చేసుకోవటమే అండి. చాలా బాగా వస్తాయండి లడ్డూలు. ఎక్కువ రోజులు కూడా ఉంటాయన్నమాట నిల్వ. లడ్డూలన్నీ ఇలా చేసేసుకోవటమే అండి మొత్తం. లడ్డూలను చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదండి. అందుకని తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి లడ్డూలు అనేవి చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా చేసుకొని తినండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.